తెనాలిలోని బురిపాలెం రోడ్డు విస్తరణ నేపథ్యంలో దాదాపు 60 సంవత్సరాలకు రోడ్డు వెంబడి నివాసం ఉంటున్న కుటుంబానికి పెదరావూరు లేఅవుట్లో ఇంటి నిర్మాణం కోసం ఇంటి పట్టాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఇంటి నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు మంత్రి చెప్పారు. తెనాలి పట్టణంలో జరుగుతున్న రోడ్ల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 8వ వార్డులోని బుర్రిపాలెం రోడ్డుని విస్తరించే దానిలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు వెంబడి 60 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కుటుంబానికి పెదరావూరు లేఅవుట్లో ఇంటి స్థలం పట్టాని ఆ కుటుంబానికి మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ పట్టణంలో రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపడుతున్న దరిమిల రోడ్డు వెంబడి ఉంటున్న ఆ కుటుంబం రోడ్డును పడకుండా పెదరావూరు లేఅవుట్లో ఇంటి స్థలం ఇచ్చామని, అలాగే ఇంటి నిర్మాణం కూడా చేపడతామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఇందుకు సహకరించిన కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఎంపీడీ వత్తోట దీప్తి, కమిషనర్ బండి శేషన్న తదితరులు పాల్గొన్నారు. బురిపాలెం రోడ్డు విస్తరణలో భాగంగా పట్టణానికి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎప్పటి నుంచో దాదాపు 60-70 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళు చిన్న వ్యాపారం, అదేవిధంగా ఒక రూమ్ కూడా కట్టుకుని ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వెంకటలక్ష్మి గారు, వారి భర్త, పెద్దవాళ్ళంతా కూడా. కానీ కుటుంబంలో ఎక్కడ కూడా అలజడి లేకుండా, ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి ఈ సమాచారం అంతా సేకరించిన తర్వాత తహసీల్దార్ గారు, కమిషనర్ గారు కోఆర్డినేట్ చేసి ఈరోజు వారికి కొత్త ఇళ్ల పట్టా మన పెదరావూరు లేఅవుట్లో శాంక్షన్ చేయడం జరిగింది. అది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ పక్కా గృహ నిర్మాణం కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా, వాళ్ళకి నచ్చే విధంగా మనమే దాన్ని టేకప్ చేసి ఇబ్బంది కలగకుండా చేస్తామని ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి హామీ ఇస్తూ ఇళ్ల పట్టా వాళ్ళకి ఇచ్చి సహకరించినందుకు, తెనాలి ప్రజల కోసం సహకరించినందుకు, ఈ రోడ్డు విస్తరణలో భాగంగా మీరు కూడా పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు.